హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు అమ్మాయి. ఈరోజు నేను వీడియో ద్వారా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్లో లక్ష్మీ గణపతి హోమం ఎలా జరిపించుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ మనకి చిత్తూరు జిల్లాలో వస్తుందండి. చిత్తూరు నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ రెండు ఉంటాయండి. బస్ స్టాప్ కూడా టెంపుల్ పక్కనే ఉంటుంది. మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బస్ స్టాప్ పక్కనే మనకి స్టే చేయడానికి రూమ్స్ అకామిడేషన్ కూడా ఉంటుంది. మేమైతే వినాయక సదన్ రెసిడెన్సీలో రూమ్స్ బుక్ చేసుకున్నాము. టెంపుల్ వాళ్ళవేనండి. ఫర్ డేకి 600 ఛార్జ్ చేస్తారు. నాన్ ఏసీ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడానికి మనం ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. లేదంటే అక్కడికి వెళ్ళి ముందు రోజు టెంపుల్ కౌంటర్ దగ్గర అర్జిత సేవలో మనం లక్ష్మీ గణపతి హోమానికి టికెట్ తీసుకోవచ్చండి. ఇది మార్నింగ్ 8 o'clock ఒకటి, 6 o'clock ఒకటి, 2 ఉంటాయండి. స్పెషల్ అయితే సామూహిక హోమం అయితే 10కి ఒకటి, ఇంకా 9కి ఒకటి అలా ఉన్నాయండి. 1 hour పడుతుంది హోమానికి అని చెప్పారు. మేము 8 o'clock స్లాట్ తీసుకున్నాము. 7:30 కల్లా రెడీ అయ్యి గుడి దగ్గరికి రమ్మన్నారండి. కోనేరు పక్కనున్న ఈ కౌంటర్ దగ్గర మొబైల్స్ ఇచ్చేసి 7:30 కల్లా రెడీ అయిపోయి లోపలికి వెళ్ళిపోయామండి. ఎగ్జాక్ట్గా 8కి హోమం స్టార్ట్ అయింది. కరెక్ట్గా 1 hourలో హోమం అయిపోయింది. 9:30 కల్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఈ టెంపుల్లో నిజరూప దర్శనం కూడా అవైలబుల్లో ఉంటుందండి భక్తుల కోసం. మనం హోమం చేసుకునే టైంకి మాకు నిజరూప దర్శనం అక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి స్వామివారికి. సో మేము నిజరూప దర్శనం చేసుకునే సో మాకు అది కూడా జరిగింది. నిజరూప దర్శనం చాలా హ్యాపీ అనిపించింది. బయటకు వచ్చాక టెంపుల్ చుట్టూ అంతా సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది, హాస్పిటల్ ఉంది, అండ్ నిత్యాన్నదాన సత్రం ఉంది, అండ్ ఆన్లైన్ బుకింగ్ టోకెన్స్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వెహికల్ పూజ కూడా చాలా ఫేమస్ అండి. వెహికల్స్ వాష్ చేసుకోవడానికి ఒక ప్లేస్, పార్కింగ్కి ఒక ప్లేస్, అవి పెద్ద వెహికల్స్ అయినా లారీస్ అలాంటి బస్సెస్, ట్రాన్స్పోర్ట్ పెద్ద బస్సెస్ అలాంటి వాటికి కూడా పార్క్ చేసి వాష్ చేసుకొని పూజ చేయించుకోవడానికి ఒక ప్లేస్ కేటాయించిందండి ఈ గుళ్ళో. అండ్ మ్యారేజెస్ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి అండి. ఈ కళ్యాణం టైంలో అంటే మ్యారేజెస్ సీజన్లో ఈ గుడిలో బాగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. అసలు ఖాళీ ఉండదు అని చెప్పారండి. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి అవైలబుల్గా శరవణభవన్ హోటల్ ఉంది, ఆర్యవైశ్య హోటల్ ఉంది. చాలా ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అండ్ నీట్నెస్కి వచ్చేసరికి మొత్తం గ్రీనరీ ఉంటుంది సిటీ టెంపుల్ అంతా. అంటే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. నీట్గా అనిపించిందండి. నైట్ స్టే చేయడానికి కూడా చాలా సెక్యూర్గా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ హోమం చేయించుకోవాలి అనుకుంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోండి, లేదా అక్కడికి ఒకరోజు ముందెళ్ళి హోమం టికెట్ తీసుకొని మన నైట్ స్టే చేసి మార్నింగ్ పూజ చేయించుకోవచ్చండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.